अस्सलाम वालेकुम नाज़रीन इकराम। IND टुडे के खबरनामे में आपका खैर मकदम है। आइए देखते हैं आज के तफसीलात। रियासत तेलंगाना के महकमे पुलिस ने आज अपना कॉमेमोरेशन डे मनाया। इस मौके पर शहर हैदराबाद के गोशा महल पुलिस स्टेडियम में एहतमाम करदा एक तकरीब में रियासती वज़ीर दाखिला मोहम्मद महमूद अली ने मेहमान खुसूसी के तौर पर शिरकत करते हुए बतलाया कि हुकूमत ने महकमे पुलिस की फलाह बहबूद के लिए कई इकदाम किए हैं और महकमे के इंफ्रास्ट्रक्चर को मज़ीद तोसी देने के लिए एक 20 मंजिला इमारत की तामीर का मंसूबा भी बनाया गया है। दीगर मेहमानों में शामिल रियासती DGP M महेंद्र रेड्डी ने भी इस मौके पर मुखातिब करते हुए बतलाया कि ताहाल महकमा पुलिस के मुख्तलिफ ज़ुमरों के करीब 292 अहदेदारों ने ड्यूटी अंजाम देते हुए अपनी जानें कुर्बान की हैं, जिनके लिए सारी रियासत उनकी आभारी है। వేదికపై ఉన్న రాష్ట్ర DGP శ్రీ మహేందర్ రెడ్డి గారికి, పోలీసు ఉన్నతాధికారులకు, సిబ్బందికి, రిటైర్డ్ పోలీసు అధికారులకు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి, ముఖ్యంగా అమర పోలీసు కుటుంబ సభ్యులకు నమస్కారాలు. మనం ఈరోజు పోలీసు వీరుల సంస్మరణ దినం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా విధి నిర్వహణలో వీర మరణం పొందిన పోలీసు అమరవీరులకు వినయంతో శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. 21 అక్టోబర్ 1959 నాడు భారత చైనా సరిహద్దులో ఆక్రమణకు దిగిన చైనా సైనికులతో పోరాడుతూ మన దేశ పరిరక్షణలో 10 మంది CRPF జవాన్లు ప్రాణాలు అర్పించిన సంఘటన గురించి మనకు తెలుసు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఇదే రోజు దేశం మొత్తం విధి నిర్వహణలో ప్రాణాలు కాల్పోయిన పోలీసు వారిని స్మరించుకుంటున్నాం. మన భవిష్యత్తు కోసం, భద్రత కోసం ఆనాటి నుంచి ఈనాటి దాకా పోలీసులు ప్రాణాలు త్యాగం చేస్తూ ఉన్నారు. ఆ త్యాగ ధనలకు మనం రుణపడి ఉన్నాము. ఈ సంవత్సరం మొత్తం దేశంలో 292 మంది పోలీసులు ప్రాణ త్యాగం చేశారు. ఈ వీరులు అందరికీ పేరు పేరున శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరం ఎవరు విధి నిర్వహణలో సంఘీ విద్రోహుల కారణంగా మరణించలేదు. నిరంతర అప్రమత్తత వల్లనే ఇది సాధ్యమైన. ఈ విధంగా అప్రమత్తతో విధులను నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందిని, అధికారులను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. శాంతి భద్రతల బాగా ఉంటేనే ఏ దేశమైనా అభివృద్ధి చెందుతుంది. శాంతి భద్రతల బాగా లేకుంటే ప్రజలు అభద్రత భావం పెరిగే అభివృద్ధి కుంటుపడుతుంది, పేదరికం పెరుగుతుంది. తీవ్రవాదులు రాష్ట్రంలో కార్యకలాపాలు మొదలు పెట్టకుండా కొనసాగించడం పోలీసు బలగాలు రాత్రి అనక వెలుగు అనక కష్టపడుతున్నాయి. ఎట్టి పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రంలో తీవ్రవాదాన్ని కానీ, ఉగ్రవాదాన్ని కానీ
సంఘ విద్రోహ శక్తులను కానీ మతతత్వ శక్తులను కానీ పెరగకుండా పోలీసులు రాత్రి పెగలు కృషి చేస్తున్నారు. కొన్నిసార్లు డ్యూటీలో ప్రాణ త్యాగం చేస్తున్నారు. పోలీసులు కుటుంబ సమయాన్ని కూడా డ్యూటీ కొరకే ఇస్తున్నారు. కుటుంబ విషయాలలో పిల్లల చదువులు, ఆరోగ్య సమస్యలు, భార్య పిల్లల తల్లిదండ్రుల అవసరాల వంటి ముఖ్యమైన విషయాలను కూడా పట్టించుకోలేని స్థితిలో ఉంటున్నారు. పోలీసులు స్వంత ఆరోగ్య సమస్యలపై కూడా దృష్టి పెట్టే సమయం లేక డ్యూటీలో ముందుకు పోవలసి వస్తుంది. అందువల్ల తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య భద్రత మరియు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పోలీస్ వారి కోసం, వారి కుటుంబ సంక్షేమం కొరకు అమలు చేస్తుంది. బంగారు తెలంగాణ సాధనలో శాంతి భద్రతల ముఖ్యమైన అంశం కాబట్టి ప్రజల ధనమాన ప్రాణాల రక్షణ కొరకు, శాంతి భద్రతల పరిరక్షణ కొరకు పటిష్ట ప్రణాళికలు రూపొందించి ముందుకు పోతున్నాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన నాటి నుండి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ బాటలో ముందుకు పోతుంది. పోలీస్ శాఖ మోడర్నైజేషన్, డెవలప్మెంట్, రిఫార్మేషన్ కొరకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. రాష్ట్ర ఏర్పడిన వెంటనే పోలీస్ శాఖ మొబిలిటీ, విజిబిలిటీ పెంచడానికి 100 కోట్ల బడ్జెట్తో జీపీఎస్ మరియు ఇతర సదుపాయాలతో ఉన్న నూతన వాహనాలు కొని కేటాయించడం జరిగింది. దేశం మొత్తంలో 87 బెస్ట్ పోలీస్ స్టేషన్ జాబితా ప్రకటించగా మన రాష్ట్రం యొక్క 3 పోలీస్ స్టేషన్లు సంస్థాన్, నారాయణపూర్, చింతపల్లి, బెజ్జంకి కూడా ఉండడం అభినందనీయం. పోలీసులంటే ప్రజలకు మిత్రులు, వారిని అన్ని విధాలుగా కాపాడేవారు. అందుకే ఫ్రెండ్లీ పోలీసింగ్కు అధిక ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. ఇటీవల సీసీటీవీ కెమెరాలు ఇచ్చిన ఫోటోస్ ఆధారంగా చాలా కేసులు 24 గంటల్లో ఇన్వెస్టిగేట్ చేసి క్రిమినల్స్ను పట్టుకొని విషయం మీకు తెలుసు. ఇప్పటి వరకు ప్రభుత్వం కొన్ని వేల సంఖ్యలో కెమెరాలు ఏర్పాటు చేస్తే ప్రజలు సొంతంగా 3,58,389 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. 21,681 కమ్యూనిటీ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశాం. దీనిని బట్టి పోలీసులకు ప్రజల నుండి ఎంత సహకారం ఉందో తెలుస్తుంది. శాంతి భద్రతలకు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. పోలీసులు కూడా ప్రజల ఎక్స్పెక్టేషన్ను అందుకోవడానికి ఇంకా కృషి చేయాలి. తెలంగాణ రాష్ట్రం మొత్తం 15 లక్షల సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు టార్గెట్ పెట్టుకున్నాము. సుమారు 400 కోట్ల రూపాయల ఖర్చుతో హైదరాబాద్లో నిర్మిస్తున్న ట్విన్ టవర్ ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ త్వరలోనే పూర్తి అవుతుంది. ఇది కంప్లీట్ అయితే రాష్ట్రంలో శాంతి భద్రతలు, బందోబస్తుల నిర్వహణ మరింత మెరుగు
పడటమే కాకుండా అనుకోని ఇన్సిడెంట్ జరుగునప్పుడు నేచురల్ క్లైమేట్స్ అప్పుడు ఇతర శాఖలకు కూడా ఎంతో ఉపయోగపడి ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో ఇక్కడ నుండే మానిటర్ చేసి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం 2015 నోటిఫికేషన్ ద్వారా 10,000కు పైగా పోలీస్ కానిస్టేబుల్ సబ్ ఇన్స్పెక్టర్ పోలీసులను ఇప్పటికే భర్తీ చేసింది. అంతేకాకుండా పోలీస్ శాఖకు 18,428 పోలీస్ కానిస్టేబుల్ సబ్ ఇన్స్పెక్టర్ ఇతర పోస్టులు భర్తీ చేసుకోవటానికి అనుమతి ఇచ్చింది. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఇప్పటికే రిజల్ట్ ప్రకటించింది. త్వరలో వీరిని ట్రైనింగ్కు పంపుతాం. నిరుద్యోగుల దృష్టిలో ఉంచుకొని అప్పర్ ఏజ్ లిమిట్ను 3 ఏళ్లు పెంచాము. 280 మహిళలతో సహా మొత్తం 1,272 సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులో భర్తీ చేశాం. 2014లో హైదరాబాద్లో ప్రారంభమైన షీ టీమ్స్ నేడు రాష్ట్రం మొత్తం విస్తరించాయి. ప్రస్తుతం 256 షీ టీమ్స్ రాష్ట్రం మొత్తంలో విజయవంతంగా పనిచేస్తున్నాయి. ఉమెన్ సేఫ్టీ వింగ్ కొరకు ఓ నూతన భవనాన్ని హైదరాబాద్లో ప్రారంభించాం. ఇందులో కృతగా ఎన్ఆర్ఐ సెల్ కూడా ప్రారంభించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాము. CCTNS అనే నేషనల్ ఈ గవర్నెన్స్ స్కీమ్ భారత ప్రభుత్వం వారిచే చేయబడుతున్న మిషన్ మోడ్ ప్రాజెక్ట్ దేశంలోని వివిధ పోలీసు విభాగాలు మధ్య అనుసంధానతను మెరుగుపరచడం, నేరాలతో నిరస్తులతో పోరాటం చేసే శక్తి సామర్థ్యాలను పోలీసులలో పెంపొందింప చేయటం ఈ ప్రాజెక్టు ముఖ్య పోలీసుల త్యాగాలను స్మరిస్తూ ప్రతి ఏటా అక్టోబర్ 21 తేదీని మనము పోలీసు సంస్మరణ దినముగా జరుపుకుంటున్నాము. పోలీసుల అమరత్వము నుండి స్ఫూర్తిని, ప్రేరణను, ప్రోత్సాహాన్ని పొందుతున్నాం. పోలీసు అమరవీరుల స్మారక స్తూపాన్ని నిర్మించుకొని ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న స్మృతి పెరేడ్ నిర్వహిస్తూ వారికి వినమ్రంగా నివాళులు అర్పిస్తున్నాం. దేశవ్యాప్తంగా తీవ్రవాదం, ఉగ్రవాదం, మతతత్వ ధోరణులు, సంఘ విద్రోహక శక్తులు తదితర అసాంఘిక శక్తులు పెట్టరేగిపోయి హింసకు పాల్పడుతుంటే ఆయా శక్తులను, వ్యవస్థీకృత నేరస్తులను ఎదుర్కొంటూ పోలీసు సోదరులు వీర మరణం పొందుతున్నారు. వారందరికీ తెలంగాణ పోలీసుల తరఫున నా హృదయపూర్వక జోహార్లు. ఈ సంవత్సరము విధి నిర్వహణలో దేశవ్యాప్తంగా 292 మంది పోలీసు వీరులు వీరమరణం పొందారు. విధి నిర్వహణలో వీరమరణం పొందిన ఈ అమరులందరికీ వినయపూర్వకంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. సమాజంలో అభివృద్ధి అందరూ కోరుకుంటారు. అయితే శాంతి భద్రతలు లేకుంటే అభివృద్ధి జరగదు. పీస్ ఈజ్ అన్ ఎసెన్షియల్ ప్రీరిక్విజిట్ ఫర్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది సొసైటీ. సమాజంలో శాంతి, ప్రజలకు భద్రత, వారి పరిరక్షణకు అవసరమైతే ప్రాణత్యాగం చేయడానికి కూడా పోలీసులు వెనకాడరని అమరులైన పోలీసులు మనకు ఈరోజు గుర్తు చేస్తున్నారు. అమరులైన వారి త్యాగాలు మనకు నిరంతరం స్ఫూర్తిని కలుగజేస్తున్నాయి. మన కర్తవ్యాన్ని మనకు గుర్తు చేస్తున్నాయి. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నేరరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వ సహకారంతో, గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రేరణతో పోలీసు శాఖ తరఫున శక్తివంతన లేకుండా నిరంతర కృషి జరుగుతున్నది. వరంగల్ జిల్లాకు చెందిన 9 నెలల చిన్నారి శ్రీహితను అతి ఘోరంగా
అత్యాచారం చేసి హత్యా నేరానికి పాల్పడిన నేరస్తుడికి ఉరి శిక్ష విధిస్తూ ఆగస్టు 8, 2019 నాడు వరంగల్ జిల్లా సెషన్స్ కోర్టు తీర్పునివ్వడం ద్వారా బాధిత కుటుంబానికి న్యాయం చేకూరింది. కేవలం 21 రోజుల్లో ఛార్జిషీట్ దాఖలు చేసి నేరం జరిగిన రోజు నుండి కేవలం 48 రోజుల్లో నిందితుడికి ఉరిశిక్ష విధింపజేయడం దేశంలోనే ఒక రికార్డ్. ఈ ఘనతను సాధించిన వరంగల్ పోలీసులకు సభాముఖంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కేసు విచారణ మిగతా దర్యాప్తు అధికారులకు ఎల్లప్పుడూ స్ఫూర్తి, ప్రేరణగా నిలుస్తుంది. తీవ్రవాద హింసలో వీరమరణం పొందిన కానిస్టేబుళ్లకు, అధికారులకు ఎక్స్ గ్రేషియా 40 లక్షల రూపాయలు, అలాగే హెడ్ కానిస్టేబుల్ నుండి ఎస్ఐ అధికారులకు 45 లక్షల రూపాయలు, ఇన్స్పెక్టరు, డిఎస్పి మరియు అడిషనల్ ఎస్పీ వరకు 50 లక్షలు, ఎస్పీ నుండి ఆపై ఐపీఎస్ అధికారులందరికీ 1 కోటి రూపాయలు, హోంగార్డ్ అధికారులకు 30 లక్షల రూపాయలు చెల్లించబడుతుంది. అదేవిధంగా వీరమరణం పొందిన అధికారి కుటుంబంలో భార్య లేదా భర్తకు వారు రిటైర్మెంట్ వరకు సర్వీస్లో ఉన్నట్టుగానే భావించి జీతాన్ని తదనుగుణంగా ఇవ్వడం జరుగుతుంది. కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలం, పిల్లలకు ఉచిత విద్య, ఆరోగ్య భద్రత పథకం ద్వారా కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య సదుపాయం, రైలు ప్రయాణంలో 75% రాయితీ, టీఎస్ఆర్టీసీలో ఉచిత బస్ పాస్ సౌకర్యం, గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ స్కీమ్ ద్వారా కానిస్టేబుల్ నుండి ఏఎస్ఐ వరకు 5 లక్షలు, ఎస్ఐ నుండి ఇన్స్పెక్టర్ వరకు 10 లక్షలు, డిఎస్పీ నుండి అసిస్టెంట్ కమాండెంట్ వరకు 15 లక్షలు, ఆ పై స్థాయి అధికారులందరికీ 25 లక్షలు కూడా మంజూరు చేయడం జరుగుతున్నది. పోలీసుల సంక్షేమమే ప్రధాన ఎజెండాగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి మార్గదర్శకత్వంలో తెలంగాణ పోలీస్ వ్యవస్థ అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా పోలీస్ శాఖలో ఉన్న వారందరికీ తగిన జీత భత్యాలు ఇవ్వడం, వాహనాలు సమకూర్చడం, వివిధ భాగాల్లో విధులు నిర్వర్తిస్తున్న వారికి అనేక రకాలైన ప్రత్యేక అలవెన్సెస్ ఇవ్వడం కూడా జరుగుతున్నది. భద్రత, ఆరోగ్య భద్రత స్కీమ్ల ద్వారా కార్పొరేట్ హాస్పిటల్స్లో పోలీసు కుటుంబాలకు నగదు రహిత చికిత్స, ఇళ్లకు రుణాలు, పోలీస్ పిల్లలు స్వదేశంలో, విదేశాల్లో ఇంజనీరింగ్, వైద్య విద్యను అభ్యసించడానికి పెద్ద మొత్తంలో రుణాలు, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ లాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలని అమలు చేయడం జరుగుతున్నది. పోలీసు పనితనాన్ని మెరుగుపరచడానికి, పని ఒత్తిడిని తగ్గించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతో రాష్ట్ర వ్యాప్తంగా వారాంతపు సెలవులు అమలు చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా ప్రభుత్వం ఒకేసారి 18,000 పోస్టులకు న్యూ శాంక్షన్స్ మంజూరు చేసి దాదాపు ఈ సంవత్సరంలో 18,000 పోస్టులకు ఒకేసారి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చి మనం రిజల్ట్స్ కూడా రికార్డు టైంలో అనౌన్స్ చేయడం జరిగింది. పోలీసు ఆధునీకరణలో భాగంగా ప్రభుత్వం ఎన్నో నూతన టెక్నాలజీస్, పోలీసు వాహనాలను పోలీసు శాఖకు సమకూర్చడం జరిగింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు వారి రక్షణ అవసరాల కొరకు ఏర్పరచుకున్నటువంటి వ్యవస్థే పోలీసు వ్యవస్థ. పోలీసులు ప్రజల్లో తమ విశ్వసనీయత, क्या आपने उम्रा का इरादा कर लिया है? तो फिर अकबर ट्राइबल सर्विसेज को तरजीह दें। हज उम्रा करने वालों के लिए क्वालिटी सर्विस ऐसी कि आप मुद्दतों भुला ना पाएं, और इंडिविजुअल्स की सहूलत भी। इंटरनेशनल और डोमेस्टिक एयर टिकटिंग, वीजा इंडोर्समेंट, विजिट वीजा, इमिग्रेशन और पासपोर्ट ऑनलाइन की सहूलत भी दस्तयाब है। हर माह उम्रा के 2 ग्रुप्स रवाना होंगे। मक्के शरीफ और मदीने मुनव्वरा में बिल्कुल करीब क़याम, तीनों वक्तों पर हैदराबादी ग़िज़ाएं, लग्जरी होटल में क़याम, एसी बसें, ज़ियारतों की सहूलतें, आपके सफ़र से जुड़ी तमाम ज़रूरी उमूर की बेहतर से बेहतर खिदमात की पेशकश लिए। मैनेजिंग डायरेक्टर सैयद शाह मुजाहिद हुसैनी, अकबर ट्राइबल सर्विसेज, सालारजंग कॉम्प्लेक्स, दीवान दोड़ी, हैदराबाद। तेलंगाना कांग्रेस के माइनॉरिटी सेल के कायदीन ने आज टीएसआरटीसी के हड़ताली मुलाजिमीन की तायद में पार्टी के सदर दफ्तर गांधी भवन से चलो प्रगति भवन रैली निकाली और अभी नामपल्ली तक भी नहीं पहुंचे थे कि सीएम केसीआर की पुलिस फौरन वहां पहुंची
और इस रैली को न सिर्फ कुचल दिया बल्कि बहुत सारे लीडर्स को गिरफ्तार भी कर लिया। गिरफ्तार शुदगान में शामिल थे कांग्रेस के तर्जुमान सैयद निजामुद्दीन, इनके साथ साथ समीरुल्लाह वगैरह वगैरह। इन्हें एहतियाती इक़दाम के तहत बेगम बाजार पुलिस स्टेशन मुंतकिल कर दिया गया। आज तेलंगाना प्रदेश कांग्रेस कमेटी की जानिब से चलो प्रगति भवन का जाने के लिए जो है निकलने के वक्त तमाम जितने सीनियर कांग्रेस लीडर्स हैं उन तमाम लीडर्स को घरों पे ही हाउस अरेस्ट किया गया। मैं पूछना चाहता हूं केसीआर साहब से, केसीआर साहब, जब आपने तेलंगाना मूवमेंट के वक्त जब आपने धरना किया, रास्ता रोको किया, सकल जनता सम्मेलन किया, अगर उस वक्त जो है ना उस वक्त की हुकूमत अगर आपको इस तरह से करी होती तो आज जो है आप चीफ मिनिस्टर नहीं होते, आज जो है तेलंगाना जो है आज़ाद नहीं होता। हर वक्त ऐसा होता है कि कोई हर गवर्नमेंट में हर एक को अपना राइट्स है, डेमोक्रेटिक राइट है। डेमोक्रेसी में यही है कि जो है ना रूलिंग पार्टी जब कोई गलती करती है या रूलिंग पार्टी कोई डिसीजन लेती है, उस डिसीजन पर हर वक्त अपोजिशन पार्टी अपना रोल अदा करती है। अगर कोई लीडर जो है ना एक किसी पर्टिकुलर एसोसिएशन के साथ ठहर के, जैसा कि आरटीसी एसोसिएशन है, आरटीसी वाले पिछले 17 दिन से स्ट्राइक करते हुए आ रहे हैं, स्ट्राइक कर रहे तो उनको अगर बुला के अगर बात करे होते तो आज जो है चलो प्रगति भवन का प्रोग्राम नहीं होता। आप जो है एक डिक्टेटरशिप हो गई आपके पास, आप जो एक राजा महाराजा की तरह आप सोच रहे कि जो आरटीसी वाले मेरे साथ रह के तेलंगाना मूवमेंट में काम करे वो मेरे से कैसा सवाल करेंगे। इस तरह की आपकी जो एरोगेंस लेवल है, आपका जो एटीट्यूड है, ये एटीट्यूड आज चेंज करने का वक्त है। अगर आप एटीट्यूड को चेंज नहीं करेंगे, आज जो है जिस तरह से सकल जनता सम्मेलन के अंदर स्टूडेंट्स थे, पूरे जितने गवर्नमेंट ऑफिशियल्स थे, गवर्नमेंट जितने वर्कर्स थे, वो तमाम लोग आपके साथ थे और जो है वो पूरे जो है आज फिर दोबारा आपके खिलाफ होने के लिए तैयार है। इमीडिएटली आरटीसी एम्प्लॉइज को बुलाकर, आरटी एसोसिएशन को बुलाकर उनके जो प्रॉब्लम्स है, अगर उनके 10 प्रॉब्लम है तो 10 में से 5 प्रॉब्लम को भी बुला के सॉल्व करना, ये कांग्रेस पार्टी का डिमांड है। हाईकोर्ट ऐसा हो गया बोले तो जब दूसरे हुकूमतों में ऐसा था कि जो है ऑफिशियल से हो या चीफ सेक्रेटरी से हो, डीजीपी से हो, ऐसे लोगों से बैठ के सलाह लेते थे चीफ सेक्रेटरी से। आजकल ऐसा हो गया जो नो बोल रहे वो सुनने का टाइम आ गया, क्योंकि ये डिक्टेटर बन गए, एक मोनार्की टाइप ऑफ रूल हो गया, ये हिटलर बन गए हमारे तेलंगाना के। हमें ऐसे चीफ मिनिस्टर की उम्मीद नहीं थी, क्योंकि जब अलहदा तेलंगाना हुआ तो हम ये सोचे कि जो है हमारे साथ जो मुश्किलों का सामना हो रहा था, हमारे नौकरियों को लेके या हमारे फंड्स को लेके, हमारे पानी को लेके, हर तरीके की प्रॉब्लम हमारे सॉल्व हो गए बोल के सोचे। लेकिन आज सिर्फ केसीआर साहब की फैमिली के प्रॉब्लम सॉल्व हो रहे, मगर तेलंगाना आवाम के कोई प्रॉब्लम सॉल्व नहीं हो रहे। और एमडी साहब को रही बात अपॉइंट करने की, कोई भी आज तक जो है डिसीजन कोर्ट दियो चाहे कोई भी दियो, इन्हों जो है ना आगे बढ़ के उस डिसीजन को लेने के लिए तैयार नहीं है। मैं केसीआर साहब से सीरियसली कांग्रेस पार्टी डिमांड करती है, और जो आज जो है ना जिस तरह से हाउस अरेस्ट हुआ उसको कंडेम करती है कांग्रेस पार्टी। इमीडिएटली आरटीसी एम्प्लॉइज को बुलाकर उनकी जो प्रॉब्लम है उसको सॉल्व करो। नीचे देखना ही नहीं चाह रहे, इनके एटीट्यूड ऐसा हो गया कि अब वो दिन भी दूर नहीं कि जो है ना इनके ऊपर कंटेम्प्ट ऑफ कोर्ट आने के लिए भी आने का वक्त भी आ जाता, क्योंकि इन्होंने जिस तरह के डिसीजंस ले रहे, जिस तरह की हरकत कर रहे हैं और जो अपने गवर्नमेंट एम्प्लॉइज के ऊपर जो एक्शन ले रहे, वो दिन दूर नहीं कि पूरे गवर्नमेंट एम्प्लॉइज इनके खिलाफ होने वाले हैं। हमारे मुल्क भारत में गौ माता का रुझान क्या चला कि अभी सारी इंसानियत पर इसके मुज़िर असरात
वहशीपन के हिसाब में मुरतब होने शुरू हो गए हैं। इसकी जिंदा मिसाल हालिया अरसे में मुल्क की अनगिनत मॉब लिंचिंग से ली जा सकती है। अभी शहर हैदराबाद के आसिफ नगर पुलिस हदूद में वाक़े झिर्रा के किशन नगर में बड़े भाई के छोटे भाई को कत्ल कर देने की एक वारदात रोनुमा हुई। तफसीलात के बमूजिब 37 साला बड़े भाई मोहम्मद महबूब की छोटे भाई तैयब से किसी बात पर तकरार हो गई और वो इतनी बढ़ी कि तैश में आकर बड़े भाई ने उसे छुरा घोंप दिया और उसे तिब्बी इमदाद पहुंचाने के दौरान आज वो उस्मानिया दवाखाने में जाँ बर ना हो सका। पुलिस ने केस दर्ज करके लाश का पोस्टमार्टम करवाया और बड़े भाई को इक़दाम कत्ल में गिरफ्तार भी कर लिया। वाज़ेह रहे कि मजहब इस्लाम की तालीमात के तहत एक ऐसा ज़माना आएगा जहां पर भाई भाई का दुश्मन हो जाएगा। अभी ये साबित होता जा रहा है। रात 11 बजे अराउंड आसपास में 11 बजे टाइम पे ये तैयब और महबूब दोनों आपस में झगड़ लिए। उसमें ये महबूब चाकू से तैयब को मारे। वो फैमिली मेम्बर्स पूरे लोग उसको हॉस्पिटल को शिफ्ट करे। वो डॉक्टर वहाँ पे जाने के बाद डिक्लेयर कर दिए, उन्होंने मर गए बोल के डिक्लेयर कर दिए। इस सिलसिले में ये फैमिली मेम्बर्स कंप्लेंट दिए, उसमें 302 केस में केस रजिस्टर करके इन्वेस्टिगेशन कर रहे हैं। ये झगड़े का कारण क्या है सर, किस वजह से हुआ? रीज़न वो रेगुलरली पीने का आदत है उसको, उसमें आपस में झगड़ लिया बोल के बोल रहे हैं। एग्जैक्टली रीज़न तो अभी तक नहीं मालूम हुआ। वो फैमिली मेम्बर से मालूम करने के बाद इन्वेस्टिगेशन में मालूम पड़ा। ये दोनों भाइयाँ हैं क्या है सर? हाँ, ये दोनों भाइयाँ हैं या? हाँ, सगा भाइयाँ हैं, दोनों भाइयाँ हैं। वो 11:30 वो टाइम पे ये जो महबूब पी लेके था, उन्होंने उसका फैमिली मेम्बर्स को गालियाँ दे रहे थे। उसका भाई आके जो मर गया तैयब आके कहीं को गालियाँ दे रहे बोल के पूछे तो उसमें दोनों आपस में झगड़ा हुआ। दोनों चाकू से लेके मारा बोल के फैमिली मेम्बर्स बोले। अभी अरेस्ट हुआ सब? नहीं, भाग गया। टॉप सिलेक्शन कंप्यूटर्स। अगर आप टेक्नोलॉजी के दौर में रहते हुए टेक्नोलॉजी से दूर हैं तो सोचिए मत, आइए एक बार खिदमत का मौका दीजिए। हमारे यहाँ ब्रांडेड कंप्यूटर्स डेल, HP, लेनोवो, लैपटॉप एक्सेसरीज उम्दा क्वालिटी निहायती वाजबी दाम पर दस्तयाब है। स्कूल, कॉलेज, कॉर्पोरेट, ऑफिस वगैरह में बल्क क्वांटिटी में सप्लाई की जाती है। इसके साथ साथ हमारे यहाँ माहिर टेक्नीशियंस की निगरानी में रिपेयर की सहूलत भी मौजूद है। अगर आप अपने घर, दुकान, सोसाइटी, स्कूल वगैरह को सेफ और क्राइम फ्री बनाना चाहते हो तो इंस्टॉल कीजिए CCTV कैमरा जो HD क्लियरिटी के साथ दस्तयाब है। गुज़िश्ता 10 साल से मुल्क भर में अपनी इन तमाम खिदमात को जारी रखते हुए आपके एतमाद को बरकरार रखने वाला नाम टॉप सिलेक्शन कंप्यूटर्स, विजयनगर कॉलोनी बिसाइड रियान होटल हैदराबाद। डायरेक्टर सैयद राशिद अली। फोन 9849715954। टॉप शहर हैदराबाद के इंदिरा प्रियदर्शनी तालीमी इदारे के तालिबे इल्मों ने आज अपना एक एहतजाज दर्ज करवाया कि फ़ी दाखिल करने की आज आखिरी तारीख रहने की वजह से नामपल्ली में वाक़े विजया बैंक पर आज जम्मे गफ़ीर आ गया, जिसकी वजह से बहुत सारे तुलबा फ़ी दाखिल करने से महरूम हो गए। लिहाजा इन्होंने इस सिलसिले में उस मुतनाज़िया हुकूमत से आखिरी तारीख में तोसी करने का मुतालबा किया, जिसने साबिक़ा में कई तुलबा के खुदकुशी कर लेने पर हमदर्दी के 2 बोल भी नहीं कहे थे। अगर आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो आपको यहाँ सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करिए और सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकॉन को भी क्लिक करिएगा, जिससे कि आपको ताज़ा अपडेट मिलते रहें।